ఖచ్చితంగా సార్, ఎందుకంటే సిటీ విజన్స్ చక్కటి మార్గదర్శకం చూపించడమే మా ఉద్దేశంగా మేము ముందుకు సాగుతున్నాం సార్. అదేవిధంగా ఎంతమంది ఇక్కడ గెస్ట్లు వచ్చారు, చక్కగా వాళ్ళు కూడా మార్గదర్శకం చూపించారు. మరి మీరు యాజ్ ఎ మోటివేషన్ స్పీకర్ ఫస్ట్ టైం మా షోకి వచ్చి చక్కగా మోటివేషన్ ఇస్తున్నారు సార్. ముందుగా నాకు చెప్పండి, పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి వేస్తారు, అమ్మ నాకు నీ మీద ఇంత హోప్స్ ఉన్నాయి అంటే 95, 98 హోప్స్ ఉన్నాయి అనేసి అంటారు. అంటే ఒక్క మార్క్ కూడా దిగితే ఒప్పుకోరు పేరెంట్స్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి అంటారు మీరు? నేను ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ వీడియో చూసాను. నేను వస్తున్నాను, రెడీ అయ్యాను, కార్లో చిన్న షార్ట్ వీడియో చూసాను, చాలా షాక్ అయ్యాను. ఆ వీడియోలో ఏముందనంటే, నీకు ఈరోజు డిన్నర్ లేదు, నాన్నగారు బయట నుంచి డిన్నర్ తీసుకొస్తాడు. నాన్నకి ఫోన్ చేసింది ఆమె, ఫోన్ చేసి ఏవండి ఎక్కడున్నారు, వచ్చేటప్పుడు డిన్నర్ తీసుకోండి. ఎందుకే డిన్నర్ చేయవా అని అడిగాడు. లేదు ఈరోజు డిన్నర్ ఉండదు మన ఇంట్లో అని చెప్పాను. ఎందుకు? ఆ పిల్లోడు 2వ క్లాస్ చదువుతున్నాడు, ఆ పిల్లోడికి తెల్లారితే ఎగ్జామ్ అంట. ఆ ఎగ్జామ్ కోసం తల్లి బయట నుంచి ఆర్డర్ తీసుకురమ్మంటున్నారు. అంటే ఎగ్జామ్ అనేది 2వ క్లాస్ నుంచే మనం ఏం నేర్పిస్తున్నాం? పరీక్షలు పరీక్షలు పరీక్షలు. అసలు పరీక్షలు అలా చూడకూడదు. మార్క్స్ అనేది కొలమానం కాదు. మార్క్స్ షీట్ యు కాంట్ డిసైడ్ యువర్ బంగారు భవిష్యత్తు, యువర్ ఫ్యూచర్. మార్క్స్ షీట్ డిసైడ్ చేయదు. అతడు మూవీలో ఒక జోక్ చెప్తాడు. ఏమని చెప్తాడు? అరే ఊర్లో విశేషాలు ఏంట్రా, ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్తున్నాడు. చదువుకోని వాళ్ళంతా స్కూల్ పెట్టేశారు, చదువుకున్న వాళ్ళంతా అందులో పాఠాలు చెప్తున్నారు అన్నారు. సో బట్టి ఏమర్థమైందనంటే, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చిన్నప్పటి నుంచే 2వ క్లాస్ నుంచే 3వ క్లాస్ నుంచే తల్లి తన పనులన్నీ మాన్సుకొని పక్కన అతని వాళ్ళ డాటర్ కానీ సన్న దగ్గర కూర్చొని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అంటే వాటికి నాలెడ్జ్లో ఏమవుతుందనంటే పరీక్షలు అంటే ఏం లేదు, సంవత్సరానికి వచ్చి నీ కొలమానం నాన్న, నువ్వేం చదువుకున్నావో, నువ్వేం వెళ్ళి నేర్చుకున్నావో అందులో ఇచ్చేది కొంచెం నీకు అద్భుతమైన సమయము, నీ ప్రతిభ కనపరుచుకునే అవకాశం అని చెప్పే తల్లిదండ్రులు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎగ్జామ్స్ ని భయపెట్టే విధంగా ఎగ్జామ్ అని వాళ్ళు వంటలు ఆపేసి మరీ చెప్పడం అనేది ఇది చాలా పరీక్షలు అనేది చిన్నప్పటి నుంచే ఇది నీ ప్రతిభకు ఆదర్శం. నాన్న డబ్బులు పెట్టడానికి ఒక కొలమానం, ఇది నువ్వు చదువుతున్నానికి నీ తెలివితేటలకు ఒక మార్గం చూపిస్తున్నాం అనే విధంగా నేర్పిస్తే గనక ఇలాంటి దానికి 95%, 90% ఒక్క మార్క్ తగ్గినది అది ఓన్లీ 10th ఇంటర్మీడియట్గా వస్తుంది. చిన్నప్పటి నుంచి కొన్ని ఇలాంటి అలవాట్లు కనుక పరీక్షలు చిల్ ఏమీ లేదు, చక్కటి భోజనం పెట్టి చక్కటి వాతావరణం పాజిటివిటీగా నేర్పిస్తే పిల్లలు అద్భుతంగా మారగలరు. సూపర్.